హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను వచ్చి షాపింగ్కి వెళ్ళిపోతున్నాను. సో అందుకే అంత హ్యాపీగా ఉన్నాను. ఎవరి షాపింగ్ అంటే మా ఇంటి కింద అమ్మాయిది రేపు బర్త్డే. సో తను షాపింగ్కి అయితే వెళ్ళిపోతున్నాను. నేను కూడా చిన్న షాపింగ్ చేసుకుందామని మినీ షాపింగ్ లెక్క. సో ఇంక మా హస్బెండ్ని మనీ అడగాలి. సో దానికోసం చక్కగా రెడీ అయిపోయి ఇంకా మా హస్బెండ్ దగ్గరికి వెళ్ళిపోతాను. షాపింగ్కి డబ్బులు ఇవాళ రూపాయలకి అసలు ఏమొస్తాయి చెప్పండి. ప్లీజ్ 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 సో 600లో 100 రూపీస్ ఛార్జెస్ తీసేయండి. 500 రూపీస్ అంటే 500 ఛాలెంజ్. 500తో నేను షాపింగ్ ఎట్లా పూర్తి చేస్తాను అనేది చూపిస్తాను. అట్లాగే ఏమేమి ఐటమ్స్ కొన్నాను అనేవి కూడా. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. మేము వచ్చి షాపింగ్కి సంత చదువుకి అయితే వచ్చాం. కాకినాడలో సంత చదువు మార్కెట్ తెలియని వాళ్ళు ఎవ్వరు ఉండదు మ్యాక్సిమం. సో అక్కడ కొన్ని పౌడర్స్ క్రీమ్స్ ఆ షాప్లో తీసుకున్న తర్వాత స్లిప్పర్స్ కోసం ఈ షాప్కి అయితే వచ్చాము. సో ఇక్కడ అయితే మా చిన్నదానికి చాలా స్లిప్పర్స్ ట్రై చేసాము. ఫైనల్లీ ఇదైతే దాని సైజ్కి నచ్చింది, దానికి కూడా నచ్చింది. సో తర్వాత డ్రెస్ సెలెక్షన్కి అయితే వెళ్ళాము. ఈ చిన్నదానికి ఎన్ని మోడల్స్ ఉన్నాయో చూడు. ఫ్రాక్ వద్దంట, ఇట్లా వానీ టైప్ లేటెస్ట్ మోడల్ డ్రెస్ కావాలని చెప్పింది. ఆ డ్రెస్లో చాలా కలర్స్ ట్రై చేసాము. సో ఫైనల్లీ ఒకటైతే తీసుకున్నాము. సో ఎన్ఎస్ అని చెప్పేసి ఈ షాప్లో అయితే బాగా డిస్కౌంట్ అయితే ఇచ్చారు. చాలా మోడల్స్ ఉన్నాయి కూడా. తను ట్రై చేసిన దాంట్లో మీకు ఏది నచ్చింది అనేది కామెంట్ చేయండి. తర్వాత బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ కోసం ఈ షాప్లో అయితే దూదాము. సో ఇక్కడ వచ్చి మా చిన్నోడికి హెయిర్ బ్యాండ్ అనేది తీసుకుందాం అనుకుంటున్నాను. చాలా క్యూట్ ఉన్నాడు. సో నేను వచ్చిన మెయిన్ పర్పస్ ఇయర్ రింగ్స్ కోసం. సో అందుకే ఈ షాప్లో బాగుంటాయని చెప్పి ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ ఎన్ని మోడల్స్ ఉన్నా మా చిన్నదానికైతే దాని డ్రెస్ మ్యాచింగ్ ఏమీ దొరకలేదు. ఇంకా వేరే షాప్కి అయితే వెళ్ళిపోదాం అనుకుని వెళ్తున్నాం. మా చిన్నోడికైతే ఈ హెయిర్ బ్యాండ్ అనేది తీసుకున్నాను. చూడండి ఎట్లా ఉన్నాడు, కామెంట్ చేయండి. సో ఫైనల్లీ తర్వాత విశాల్కి అయితే వెళ్ళాము. విశాల్లో నైట్ డ్రెస్సెస్ తీసుకోవడానికి. సో అవి కూడా తీసుకున్నాము. లాస్ట్లో చూపిస్తాను నేను ఏమేమి తీసుకున్నాను, ఎంత షాపింగ్ చేశానని చెప్పేసి. ఫైనల్గా ఇన్ని తీసుకున్నామని అనుకోకండి, ఇవి వాళ్ళవి. షాపింగ్ నుంచి వచ్చిన తర్వాత మొత్తం రిలాక్స్ అయిపోయి పిల్లల్ని పడుకోబెట్టేసి వాళ్ళకి ఫుడ్ పెట్టేసిన తర్వాత ఇప్పుడైతే నేను కంటిన్యూ చేయబోతున్నాను. సో ఫస్ట్ నేను ఏమేమి తీసుకున్నాయో చెప్తాను. 500 ఎక్కువ అయిందా, దానికి కన్నా తక్కువ అయిందా, ఎంత మిగిలిందా అనేది మీకు ఇప్పుడు వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ వచ్చి ఇది 109 ట్రాక్ విశాల్లో తీసుకున్నాను. దీనికి మ్యాచింగ్ టీషర్ట్ నైట్ డ్రెస్ లెక్క. సో ఇది వచ్చి 99. సో ఈ రెండు కలిపి 208. ఇంకా నేను తీసుకున్నవి మొత్తం ఇది. చూసారంటే ఇవి నేను మొత్తం తీసుకుంది. ఫస్ట్ వెళ్ళిన షాప్లో వచ్చి 3 తీసుకున్నాను. ఇది వచ్చి వైట్ టోన్ నేను యూజ్ చేసే పౌడర్. ఇది వచ్చి బీబీ పౌడర్. యాక్చువల్లీ పౌడర్ పెద్దది ఉంది, ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఆ పౌడర్ మొత్తం తీసుకెళ్లాల్సి వస్తుంది. ఇది మినీగా పనిచేస్తే 10 రూపీస్ ఓన్లీ. సో ట్రావెలింగ్ టైంలో యూజ్ అవుతుంది అని చెప్పేసి ఇది తీసుకున్నాను. ఇది వచ్చి అలోవెరా జెల్. స్కిన్కి వచ్చి స్కిన్ కేర్కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఫస్ట్లో నేను యూజ్ చేసేదాన్ని, ఇంకా తర్వాత అయిపోయిన తర్వాత ఇంకా ప్రెగ్నెన్సీ ఇట్లాంటి టైంలో మనకి అసలు స్కిన్ కేర్ మీద అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు కదా. సో అట్లాంటి టైంలో వదిలేసాను. ఇప్పుడు మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేద్దామని తీసుకున్నాను. చూద్దాం. ఓకే, ఇది 65, 10, 75 అండ్ ప్లస్ ఇది ఒక 50. సో ఇట్లా 125. సో ఇక్కడ ఫస్ట్ వెళ్ళిన షాప్లో షాపింగ్ కంప్లీట్ అయింది. తర్వాత పెద్ద షాప్ ఇయర్ రింగ్స్ అని చెప్పాను కదా. సో అక్కడ వచ్చి ఫస్ట్ ఈ క్లిప్ తీసుకున్నాను మా చిన్నోడి కోసము. నాకు క్యూట్ ఉందా, మా చిన్నోడికే బాగుంది. సో ఇది వచ్చి 30 రూపీస్. సో అక్కడ ఇంకొక ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. చూసారా ఆరెంజ్ కలర్ ఎంత క్యూట్ ఉన్నాయో. 30 రూపీస్. సో ఇట్లా 60. తర్వాత ఈ పెద్ద ఇయర్ రింగ్స్ చూసారా, మన డ్రెస్ వేసుకున్నాను కదా, ఆ డ్రెస్ మీదకి ఇయర్ రింగ్స్ లేవు అని చెప్పేసి సో ఇయర్ రింగ్స్ కోసం చాలా షాప్స్ తిరిగాను.
బట్ యాక్చువల్లీ చిన్న సైజ్ తీసుకుందాం అనుకున్నాను. బట్ ఇంత పెద్ద ఆ డ్రెస్ మీదకి సెట్ అవుతాయో లేవో అనేది చూడాలి. ఫస్ట్ నేను పెట్టుకుంటాను, నాకు సెట్ అయినాయో లేదో చెప్పండి. సో ఇది చాలా అంటే చూసినప్పుడు అంత లాంగ్ అనిపించలేదు, బట్ వేసుకుంటే మాత్రం చాలా లాంగ్గా అనిపిస్తున్నాయి. వెయిట్ వైజ్ చూసుకుంటే అంత వెయిట్ ఏం లేవు, లైట్ వెయిటే, బట్ చూడడానికి హెవీగా అనిపిస్తున్నాయి. బట్ అంత మేకప్ వేసుకుని రెడీ అయ్యి అంత అప్పుడు సెట్ అయిపోద్ది. అంటే అవుట్ ఇందాకే 2 హెయిర్ బ్యాండ్స్ అంటే దీనికి మ్యాచింగ్. సో సో ఇంకొక ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్నాను. చూసారా, లైట్ బేబీ పింక్. అసలు నాకు కలర్ డ్రెస్సే లేదు, బట్ ఎందుకు తీసుకున్నానంటే చూసారా ఇక్కడ మీకు కనిపిస్తుందో లేదో, ఆ రోజెస్ అన్నీ ఇట్లా ఉన్నాయి. చూడడానికి చాలా క్యూట్గా అనిపించింది, యూనిక్ కలెక్షన్గా అనిపించింది. ఇంకా అంతే, తీసుకోవడం అయితే తీసుకున్నాను. సో ఇది నా షాపింగ్. లాగా 503 రూపీస్ అయితే అయింది. సో మా హస్బెండ్ ఇచ్చిన 500 అట్లా సెట్ చేశాను. ఐటమ్స్ ఏమీ పెద్దగా కనిపించట్లేదు. దీని డ్రెస్ 200. సో మిగతా అయినా చిన్న చిన్న స్టఫ్. సో ఇట్లా అయితే మా వ్లాగ్ అనేది, మినీ వ్లాగ్ అనేది కంప్లీట్ అయింది, మినీ షాపింగ్. సో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీకు ఏ ఐటమ్ బాగా నచ్చింది అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. బాయ్.